పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో యాసిడ్ పురుగులు కలకలం రేపుతున్నాయి. నైరోబీ ఫ్లైస్గా పిలిచే ఈ యాసిడ్ పురుగుల దాడితో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ పురుగుల బారిన పడి చర్మంపై బొబ్బలు, దద్దుర్లతో బాధితులు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. అయితే ఈ పురుగుల వల్ల ఎలాంటి ప్రాణహాని లేదని, ప్రజలు అనవసరంగా భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. వర్షాకాలంలో ఇలాంటి పురుగులు రావడం సహజమేనని చెబుతున్నారు. శరీరంపై వాలిన ఈ పురుగును నలిపినప్పుడు దాని శరీరం నుంచి వచ్చే పెడరిన్ అనే యాసిడ్ లాంటి ద్రావణం వల్ల బొబ్బలు వస్తాయని, సరైన చికిత్స తీసుకుంటే పూర్తిగా తగ్గిపోతుందని వైద్యులు చెబుతున్నారు. పురుగుల దాడి బాధితులకు అందుతున్న వైద్య సేవలపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాల ప్రజలను విషపురుగులు భయపెడుతున్నాయి. ఈ విషపురుగుల వల్ల ప్రజలు ప్రభుత్వ హాస్పిటల్కు క్యూ కడుతున్నారు. అసలు ఏంటి విషపురుగులు కుడుతున్నాయా లేదా అని సంబంధించి మనతో మాట్లాడేందుకు తాడేపల్లిగూడెం ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. మేడం, అసలు ఏంటి దాదాపు 10 రోజుల నుంచి కూడా ఈ విషపురుగులు కుడుతున్నాయంటూ కూడా ఈ తాడేపల్లిగూడెం చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు హాస్పిటల్ క్యూ కడుతున్నారు. అసలు ఏంటి విషపురుగులు? వీటిని యాసిడ్ పురుగులు అని పిలుస్తున్నారండి ప్రజలు. మామూలుగా అయితే సైంటిఫిక్ నేమ్ అయితే రోబీ బీటల్. ఇది కుట్టడం వల్ల ఇప్పుడు అంత ప్రమాదకరం ఏం కాదు. అది స్కిన్ మీద పడినప్పుడు నలపకుండా, చంపకుండా ఉంటే చాలు. ఇప్పటికి మాకు 100 కేసుల వరకు వచ్చినాయి. అన్నీ ఓపీ బేసిస్ మీద ట్రీట్మెంట్ తీసుకుని వెళ్తున్నారు. ఆ చేయి తీసుకెళ్ళి మళ్ళీ ఆ లిక్విడ్ స్కిన్ మీద పడిన తర్వాత ఆ హ్యాండ్ తీసుకెళ్ళి మళ్ళీ కళ్ళవి రుద్దుకోవడం అవి చేస్తే అప్పుడు కళ్ళకి ప్రాబ్లం వస్తుంది. అది కూడా 1 వీక్లో రిజాల్వ్ అయిపోతుంది. స్టెరాయిడ్స్, యాంటీబయాటిక్ పెట్టుకుంటే 1 వీక్లో రిజాల్వ్ అయిపోతుంది. దీని గురించి అంత ప్రజలు భయపడాల్సిన అవసరమే లేదండి. కొంచెం ఫుల్ హ్యాండ్ షర్ట్స్ ఈ వర్షాకాలం అది సీజన్ అయిపోయే వరకు మస్కిటో నెట్స్ వాడుకుంటే సరిపోతుంది. అంటే ఇప్పుడు దోమల్లాగా ఉంటాయి మేడం ఇవి, లేకపోతే అసలు ఎట్లా వస్తాయి? ఇప్పుడు ఇవి చర్మం మీద పాకితే కనుక ఎట్లాంటి సిమ్టమ్స్ చూపిస్తుంది? ఇవి చీమల్లా ఉంటాయండి, దోమలు కాదు. చీమల్లా ఉంటాయి. రెడ్ కలర్లో కొంచెం అదే ఎరుపు రంగులో ఉన్నాయి. ఇవి ఒంటి మీద పాకితే ఇవి కుట్టవు పెద్దగా. ఒంటి మీద పాకినప్పుడు మనం చీమని చంపేస్తాం కదా, నలిపినట్టు అలా చేయకుండా ఉంటే సరిపోతుంది. అందులోంచి వచ్చే టాక్సిక్స్ అది స్కిన్కి కాంటాక్ట్లోకి రాకుండా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఏవైతే ఈ ఈగలు అంటున్నారో ఇవి కనుక శరీరం మీద పాకితే ఎట్లాంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది మేడం? అంటే పాకిన వెంటనే ఏం తెలియకపోవచ్చు అండి. నెక్స్ట్ డే పేషెంట్కి ఎలా ఉంటుంది అంటే కొంచెం ఎర్రగా అనేది వస్తుంది అనమాట. ర్యాష్ లాగా వచ్చి కొంచెం కొన్ని రోజుల తర్వాత దాని మీద నీటి బొబ్బల్లాగా వచ్చి తర్వాత నల్ల మచ్చల్లాగా పడిపోతుంటాయి అనమాట. పేషెంట్కి అది వచ్చినప్పుడు కొంచెం మంట, నొప్పి అనేది ఎక్కువగా ఉంటుంది. కాకపోతే మనం ట్రీట్మెంట్ తీసుకుంటే ఒక వారం రోజుల్లో మ్యాక్సిమం అది రిజాల్వ్ అయిపోతుందండి. కాకపోతే మచ్చ తగ్గడానికి మాత్రం ఒక 2-3 వారాల నుంచి ఒక నెల రోజుల వరకు పట్టుద్ది. దానివల్ల కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఒకవేళ ఇట్లాంటి సిమ్టమ్స్ ఎవరైనా గమనించుకుంటే మాత్రం వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్ కానీ దాన్ని చుట్టుపక్కల ఉన్న చర్మవ్యాధి డాక్టర్ దగ్గరికి వెళ్తే నయమైపోతుంది. ఇప్పుడు కేవలం ఈ పురుగు పాకితే చర్మవ్యాధులైనా మేడం ఇంకేదైనా అదర్ డిసీజ్ వచ్చే అవకాశం ఉందండి? మ్యాక్సిమం స్కిన్ ప్రాబ్లమే వస్తుందండి, చర్మవ్యాధి ప్రాబ్లం తప్ప ఇంక ఇబ్బందులు ఏమి ఉండలేవు. ఇప్పుడు దాదాపు మీ హాస్పిటల్లోనే 100 మంది పేషెంట్లు వచ్చారన్నారు. ఇంకా ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఇంకా చాలామంది ఉంటారు. ఇప్పుడు ఈ పురుగుని కుట్టడం వల్ల వచ్చే వ్యాధులకి సంబంధించి కూడా అరికట్టేందుకు ఎట్లాంటి చర్యలు చేపడుతున్నారు మేడం? దాన్ని ప్రివెంట్ చేసుకోవడమే మనం ఇది మెయిన్ ఇదండి. సో ఎప్పుడైనా పురుగు మనం గమనించి మన బాడీ మీద పడినప్పుడు దాన్ని మనం టచ్ చేయకుండా పేపర్తో కానీ ఊదితే సరిపోతుంది. మ్యాక్సిమం ఫుల్ హ్యాండ్స్ అనేది వేసుకోవాలి. ఒకవేళ పొరపాటున టచ్ చేసిన చేతులు అనేది సబ్బు నీళ్ళతో కడుక్కుంటే సరిపోతుందండి, ఇంకెక్కడా పెట్టకుండా. ఇంకేమైనా సిమ్టమ్స్ అనేవి వస్తే మాత్రం ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. అన్ని పిహెచ్సిలను కూడా అలర్ట్ చేశారా మేడం? అక్కడ మెడిసిన్స్ కానీ లేకపోతే డాక్టర్స్ కానీ అందుబాటులో ఉన్నారు? అందరికీ అలర్ట్ చేశామండి. అందరికీ అవగాహన అనేది ఇచ్చాము. దానికి ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ వస్తే మాత్రం ఏం చర్య తీసుకోవాలి, ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలనేది కూడా చెప్పాము అందరికీ. రైట్, మొత్తంగా యాసిడ్ పురుగులుగా పేరు పెడుతున్న స్థానికులు పిలుచుకుంటున్న ఈ పురుగులు కుట్టవో కరవో కానీ ఇది ఒంటి మీద పాకితే కనుక మచ్చలు పడే అవకాశం ఉంది. స్థానికులు కూడా కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈ కేసులు వస్తున్న నేపథ్యంలో తాడేపల్లి ప్రభుత్వ హాస్పిటల్తో పాటు అన్ని పిహెచ్సిల్లో కూడా ఆ మందులను అలాగే వైద్యులను కూడా ఏర్పాటు చేసామంటూ కూడా సూపరింటెండెంట్ చెప్తున్నారు. కెమెరామెన్ రమణతో శ్రీనివాస్, సిటీవీ న్యూస్, తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా.